ఏం చేస్తుంటారు? క్యాబ్ డ్రైవర్. క్యాబ్ డ్రైవర్. ఇప్పుడు రేపు 24 ఎలక్షన్స్ లో ఆంధ్రాలో ఎవరు గెలుస్తారు అనుకుంటారు మీరు? మొన్నటి వరకు అయితే భయ్యా నాకు కస్టమర్లు ఎక్కుతా ఉంటారు కదా, ఓకే ఆ కస్టమర్లు చెప్పిన ప్రకారం అయితే జగన్మోహన్ రెడ్డి ఉండే. ఓకే అయితే ఇప్పుడు షర్మిల గారు వచ్చారు కదా వాళ్ళ చెల్ల, ఆ, ఇప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు ఓట్లు చీల్తే హంగ్ వస్తుందేమో అనుకుంటాను. ఓకే ఓట్లు చింతాయి అనుకుంటారు కాంగ్రెస్ తో? చీల్తే అంటే ఓట్ పర్సెంటేజ్ అనేది కాంగ్రెస్ కి బీజేపీకి చాలా తక్కువ ఉంది, 0.3. తక్కువ ఉంది. కానీ నీకు ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇద్దరు ఓకే కూతురు కొడుకు ఇద్దరు ఉన్నారు కదా, ఓకే కంపల్సరీ ఓట్లు చీల్తాయి. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు ఉంటారు కదా. ఓకే ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారు అంటే, చాలా మంది అని కాదు, ఇప్పుడు వైసీపీ వర్గం ఏం చెప్తుందంటే షర్మిల గారిని ప్రతిపక్షాలే ఈయన మీదకి విష ప్రయోగంలో ప్రయోగిస్తున్నారు అని అంటున్నారు. అదే ఓట్లు చీల్తాయి అంతే. ఓకే అంటే ప్రతిపక్షాలు ఈయన మీదకి ప్రతిపక్షాల గురించి మనకు తెలియదు కానీ ఓట్లు నిజమేనది, అది మనకు తెలియదు కానీ ఓట్లు అయితే చీల్తాయి అనుకుంటున్నాం. అయితే చీలుతాయని అంటారు. ఓకే ఇప్పుడు గెలిస్తే ఒకవేళ ఎవరు గెలుస్తారు అనుకుంటారు మీరైతే? మొన్నటి వరకు అయితే భయ్యా జగన్ అనే ఉండే, ఓకే ఎందుకంటే నాకు కస్టమర్లు ఎక్కుతూ ఉంటారు కదా, ఓకే వాళ్ళ అభిప్రాయం వరకు అయితే జగన్ అనే ఉండే. జగన్ అని ఉంది. ఇప్పుడు అయితే మీరైతే ఏదనుకుంటున్నారు? ఇప్పుడు హంగ్ వస్తుందేమో అనుకుంటాం. ఓకే హంగ్ వస్తుంది అనుకున్నారు. ఒకవేళ హంగ్ను దాటుకొని ఎవరైనా వచ్చే ఉద్దేశం అంటే ఎవరికి ఉంది అనుకున్నారు? టీడీపీ జనసేన పోతా లేదా వైసీపీ అనుకుంటున్నారా మీరైతే? టీడీపీ జనసేన, ఇది టీడీపీ జగన్ వైఎస్ఆర్ ఇద్దరు పొద్దులే ఒకళ్ళు వస్తారు కానీ ఓకే ఇప్పుడేదో హంగ్ వస్తుంది అనుకుంటున్నా. హంగ్ అయితే వస్తుంది అనుకుంటున్నారు. ఓకే మీరైతే హంగ్ వస్తుంది అనుకున్నారు అందరూ. అది ఎవరికి కూడా సీట్లు అనేవి సరిగ్గా వస్తాయి అనుకుంటున్నారు. షర్మిల గారు ఉన్నారు కాబట్టి ఓకే ఆవిడ రావడం వల్ల కొంచెం రాజకీయం మారింది అంటారు. అంటే, లేకపోతే మళ్ళా జగన్ గారు వచ్చేవారు. జగన్ గారు అవుతుంది. ఇప్పుడు జగన్ గారి అభివృద్ధి మీకు ఏమైనా బాగా కనిపించింది అన్నట్టు, బాగా చేశారనుకుంటారా లేకపోతే ఏ విధంగా? పథకాలు భయ్యా, పథకాలు, ఉచిత పథకాలు అనేవి బాగా పెట్టారు, మంచివేనా అంటారా మీ ఉద్దేశం? మంచి అంటే ఎప్పటికైనా ఈ చెడ్డే ఓకే అంతే. డెవలప్మెంట్ అయితే మీకేం అర్థమైంది? డెవలప్ గురించి అయితే అంత పెద్దగా ఏం లేదని అంటున్నారు పబ్లిక్. డెవలప్మెంట్ అయితే ఏం లేదని అంటారు. ఉచిత పథకాలు అనేవి ఉచిత పథకాలు మాత్రం చాలా మందికి వస్తున్నాయి కాబట్టి ఓకే ఓట్ల శాతం ఎక్కువ ఉంది వాళ్ళకి. ఓట్ల శాతం అయితే ఎక్కువ ఉంది.